ఈ రిటర్న్ గిఫ్ట్ల కన్నా మన బుడ్డోడి గిఫ్ట్లు ఎక్కువైపోతాయి. ఈ పంది ఉండి పెడతలు ఏకంగా బండి నిండా ఉన్నాయి రకరకాలు. అశోకన్యాల జంక్షన్ లో ఉన్నాం అనమాట. ఇదిగోటి సిగ్నల్ నీ కార్లు వెయిట్ చేస్తున్నాయో, ట్రాఫిక్. ఈ తాయావిడ తలకు పెట్టుకున్న రిబ్బన్ భలే ఉంది అసలు. కూల్ గా ఐస్ క్రీమ్ తీసుకుందాము. క్యారవెల్ కారిపోతుంది. మీరు షేర్ చేసుకుంటారు కదా. ఈ అండర్ గ్రౌండ్ టనల్ లో నుండి బయటకు వస్తుంటే అసలు ఎక్స్పీరియన్సే వేరు. పెనము పై మూతలా ఉంది. మన చిన్నమ్మ 10th ఇయర్ బర్త్డేకి ఏవేవో ప్లాన్ చేసుకుంటుంది. అలా ఫ్రెండ్స్ అందరినీ బోల్డ్ మందిని పిలుస్తుందంట. ఇయర్ 10th బర్త్డే. సో ఇది స్కూల్లో కాకుండా ఇంటి దగ్గర చేసుకుంటాను మమ్మీ, కమ్యూనిటీలో ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తానంటుంది. మేము కూడా ఈ కమ్యూనిటీలో తెలీదు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో. సో అందుకే ఈ ఇయర్ కొంచెం మంచిగా సెలబ్రేట్ చేద్దామని చూస్తున్నాం ఈ 10th బర్త్డే. ఇప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి రిటర్న్ గిఫ్ట్స్ ఖచ్చితంగా ఉండాలన్నదనమాట. మంచి గిఫ్ట్స్ ఏవో చెప్పింది. సో అవి చెప్పింది దొరుకుతుందో చూడాలి మరి. ఇక్కడ నుండి మనకేంటంటే బల్క్ లో ఏవి కొనాలన్నా పహురాట్ అని ఒకటి ఉంటది అనమాట. అక్కడ సంపెంగ్ మార్కెట్ 29 มกราคม తాయక్క ปี 2026 เวลา 10:48 นาทีสภาพอากาศที่ยานนาวาแดดจะเป็นส่วนใหญ่อุณหภูมิ 28.3 องศาเซลเซียสขอให้เดินทางปลอดภัย. తాయక్క నాతో పోటీకి మాట్లాడేస్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బయలుదేరుతున్నారు అనమాట. వాళ్ళు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయలుదేరితే వాళ్ళు కూడా నేను వస్తానంటారు. వాళ్ళతో మాత్రం షాపింగ్కి వెళ్తే అస్సలు అనుకున్న పని అస్సలు అవ్వదు. ఇంకా ఈ రిటర్న్ గిఫ్ట్ల కన్నా మన బుడ్డోడి గిఫ్ట్లు ఎక్కువైపోతాయి. అందుకే వాళ్ళు లేని టైం చూసి చెక్కేస్తున్నాను నేను. బ్యాంకాక్ లో ఏది మనం కొనాలనుకున్నా బల్క్ లో పహురాట్ వెళ్ళిపోవాలన్నమాట. ఈ గిఫ్ట్ ఐటమ్స్ కానీ లేకపోతే ఏమైనా యాక్సెసరీస్ కానీ అసలు దొరకనివంటూ ఉండవు అనమాట. అందులోకి గర్ల్స్ కి అయితే అసలు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే అక్కడ తీసుకెళ్ళబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటది. చూద్దాం. ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అసలు యాక్చువల్లీ రానన్నారని ఒక్కదాన్ని వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇబ్బంది పడతానేమో అని చెప్పి కరెక్ట్ గా మా ఫ్రెండ్ కాల్ చేశారనమాట వస్తానని. అందుకే వెయిట్ చేస్తున్నాను. వర్మ గారు మాత్రం ఎట్టి పరిస్థితిలో నాతో షాపింగ్ రానన్నారు. ఫుల్ తిప్పేస్తున్నానని. అబ్బా మార్కెట్లోకి అడుగు పెట్టగానే చీపుర్లు ఎదురయ్యాయి. ఉన్నదే ఈ ఇరుకు సందు. అసలు మార్కెట్ అంతా నిండిపోయి ఉంటది. అబ్బాయి ఆంటీ హెయిర్ కి ఎంత బ్యాండ్ పెట్టారో. మరి ఎక్కడ హెయిర్ అనేది కనిపించట్లేదు. హెయిర్ బ్యాండ్ కప్సింది మొత్తం. మంచి కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు తాయావిడ. అలా మామగారు మాత్రం బాగా పెట్టుకున్నారు హెయిర్ కి. కానీ భలే ముద్దొచ్చేస్తున్నారు క్యూట్ గా. ఇల్లి టాయ్ ఏదో భలే ఉంది. పట్టుకుంటే పెద్ద అయిపోతుంది, వదిలితే బొంగు ముద్దు పెట్టుకుంటుంది. కానీ ఎలా ఆడతారు దీంతో. బ్యాంకాక్ లో స్ట్రీట్ ఫుడ్ తినడానికి మన వాళ్ళు చాలా భయపడతారు కదా. ఇల్లి రోల్స్ మాత్రం భలే ఉంటాయి. లోపల క్యాబేజీ ఏదో ఉంటది, తినడానికి మాత్రం సమోసాలో ఉంటది. ఇక్కడ మాస్కులు మాత్రం ఈ మధ్య చాలా కంపల్సరీ అయిపోయి, ఎందుకంటే విపరీతమైన పొల్యూషన్. రిబ్బన్ అంటే ఇటు ఉండేవారు, అటు వెళ్ళిపోయినట్టున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12 అవుతుంది ఇప్పుడు కాబట్టి ఖాళీ ఉంది. మార్నింగ్ గానీ వస్తే అస్సలు ఖాళీ ఉండదు. ఈ ఏరియా పేరు పహురాట్. మీకు బ్యాంకాక్ వచ్చి ఏం చేయాలో తెలీదు, టైం దొరికింది అనుకోండి, చక్కగా ఇక్కడ రావచ్చు. పంది ఉండి పెడతలు మట్టివే కానీ భలే క్యూట్గా ఉన్నాయి. దగ్గర నుండి చూపిస్తానండి. మన దగ్గర ఇలాంటి వాగడం చాలా కష్టం. ఇలా బ్యాగ్స్ ఏవో భలే బాగున్నాయి. గిషిత ఫ్రెండ్సే కాకుండా ఇషాన్ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అనమాట. సో గర్ల్స్ కి వేరేగా బాయ్స్ కి వేరేగా తీసుకోవాలి. వీటిలో ఏమైనా సెలెక్ట్ చేద్దాము. ఇదేదో బాగుంది. అట్రాక్ట్ చేయడానికి లోపల టెడ్డీని పెట్టారు. కాకపోతే మనకి ఇచ్చినప్పుడు ఆ టెడ్డీస్ ఎవరు. ఇల్లి బాత్ పిల్ల హ్యాండ్ బ్యాగ్ భలే ఉంది. ఎలాగో ఈ మధ్య ఇండియాలో ప్లాన్ ఉంది నాకు. క్లింకారాక్ పట్టుకెళ్దాము, చూసి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము. ఇది సింగిల్ పీసే ఉందంట, ఇంకో 2-3 ఉన్నా బాగున్నాను. ఈ ఫారినర్స్ కూడా ఈ బ్యాగ్ ని చూస్తున్నారు, అలాగా నచ్చినట్టుంది. ఒకసారి వేసుకొని చూద్దాము. కరెక్ట్గా నా కోడల పిల్ల అంత ఉంది బ్యాగ్. బుజ్జి తల్లి ఏం చేస్తుందో ఏటో గొప్ప మిస్ అవుతున్నాను. ఇక్కడ అలాగో ఓపిక్గా తిరగాలే కానీ రకరకాలు కనిపిస్తాయి అనమాట. బుర్ర పాడైపోద్ది అసలు. ఇది ప్యాక్ చేయమని చెప్దాము. బుడ్డిది వేసుకోలేకపోయినా కనీసం ఈడ్చుకొని తిరుగుతుంది ఈ బుడ్డి బాత్ పిల్లని. అబ్బా మంచి మిర్చి రెడ్ టుక్ ఆటో. ఈ ఆటో ఏ ప్లేస్కి వెళ్తుందో బోర్డు కూడా పెట్టారు. ఇదిగో ఆ రెడ్ కలర్ లో ఉన్నవన్నీ చైనీస్ డ్రెస్లు. చైనీస్ న్యూ ఇయర్ వస్తుంది కదా, ఇంకా తెగ అమ్మేస్తున్నారు. ఈ బ్యాగ్ కిందకి దించడానికి కలిసిపోతున్నారు తాయక్క. మళ్ళీ ఎంత బాగున్నాయో తేలిగ్గా. మన బుడ్డోడు కూడా చిన్న లిస్ట్ రాశాడు, ఆ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారని చెప్పి. సో అబ్బాయిలకి బాగుంటాయో అనిపిస్తుంది బ్యాగ్స్. అందరికి ఒకే రకం తీసుకుందాం. లోపల ఏదో షీట్ పెట్టినట్టున్నారు, కొంచెం గట్టిగా ఉంది. ఈవినింగ్ టైమ్స్ అలా ఒక వాటర్ బాటిల్ స్నాక్ బాక్స్ పెట్టుకొని బయటకు వెళ్ళడానికి బాగుంటాయి ఈజీగా. ఈ ర్యాబిట్ ఎంత బాగుందో. తీసుకుందాం అంటే ఇక్కడ అమ్మిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. మీరు షేర్ చేసుకుంటారు కదా. మూతి మాత్రం భలే తిప్పుతుంది. మీరు షేర్ చేసుకుంటారు కదా.
ఎప్పుడు చాతక బండో కానీ ఫుల్గా తుప్పు పట్టింది, భలే ఉంది. మొత్తానికి గిఫ్ట్స్ అన్ని కొనుక్కొని వచ్చాము. వర్మ గారు కష్టపడి ఇన్విటేషన్స్ ప్రింట్ చేస్తున్నారు. కరెక్ట్గా బర్త్డే థీమ్కి బుడ్డమ్మ ఫ్రాక్కి మ్యాచ్ అయ్యేలాగా ప్లాన్ చేశారు ఇన్విటేషన్స్. బా ఎంత బాగుందో. ఇది ఫుల్గా చూపించలేను, వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళిచ్చేస్తాను అంటున్నారు. ఈ తండ్రి కొడుకులు ఏదో ప్రిపేర్ చేసేస్తున్నారు. ఏంటండి అది? ఇగోండి ఇప్పుడే ఆ డబ్బాలో నుంచి వచ్చింది, ఫ్రెష్గా ఇప్పుడే ఓపెన్ చేశారు. ఆ డబ్బా ఎంత వచ్చింది చూపించండి నన్ను. ఏకంగా బొమ్మలకి ఎంత డబ్బా. ఇంకా అది ఫిక్స్ చేసినంత వరకు మనోడికి నిద్ర పట్టదు. దీనికోసం ఎంత ఎదురు చూసాడు. మొత్తానికి ఇద్దరు కలిపి ఏదో కుస్తీలు పడుతున్నారు. ఇది కరెక్ట్ గా బర్త్డే రోజు పిల్లలందరికీ ఒక గేమ్ ఏదో పెడతారంట. ఏటో సెట్ చేస్తున్నారు వీళ్ళు. అక్క బర్త్డేకి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. మరి ఏటో పెనము పై మూతలా ఉంది ఇది. అవునా? కాదు అమ్మా, నా దగ్గర ఒకటి అక్కడ 100,000 ఉంది, PS5 ఉంది. అది అందరి బేబీ తిరిపొస్తుంది. అవునా? నిజం? సొంత అంటే అది ఇచ్చారు కదా. అవునా? ఓకే ఓకే. గో డాడీతో కలిపి ఫిక్స్ చేయ. మరి డాడీ ఒకలే కష్టపడుతున్నారు కాబట్టి. ఓకేనా? మనోడికి ఏదైనా ఇరపడం మళ్ళీ అది ఫిక్స్ చేయడం అంటే ఎంత ఇష్టం. ఈ మగపిల్లల ఆటలేటు ఇప్పటికీ అర్థం అవదు. చూడండి క్లిప్లు వచ్చాయి తగిలిస్తున్నారు అటు ఇటును. బేర్ బ్లేడ్లు ఎన్ని కొంటాడంటే ఇప్పటికీ అసలు చాలా కొన్నాడు. ఇంకా ఫ్రెండ్స్ ఈడు కలిపి మొత్తం వీటితో యుద్ధమే అనమాట ఇందులో. నువ్వెందుకు ఖాళీ కొన్నాడు? ఆ మూల తగిలించావు అటొకటి అటొకటి. మన ఓడిని ఎక్కడ ఖాళీ ఉంచకూడదు, లేకపోతే ఇంకో బొమ్మ మీద మనసు వెళ్ళిపోద్ది. ఇది మ్యాక్రో అని మా ఇంటికి దగ్గరలో ఉన్న పెద్ద సూపర్ మార్కెట్. ఇక్కడ ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్ అన్ని తీసుకుందాము. ఇది ఏకంగా పెద్ద గొడవంలో ఉంటది. ఎత్తుక్కోవడం కొంచెం కష్టమే. ఎప్పుడు ఒకే దగ్గర పెట్టేవారు, ఈసారి అక్కడ లేవన్నమాట. ప్లేస్ మార్చే రేటు చూడాలి. చల్లగా ఐస్ క్రీమ్ తీసుకుందాము, గొంతు ఎండిపోతుంది. ఈ క్యారమెల్ ఆల్మండ్ చాలా బాగుంటుంది. అవి రోస్టెడ్ ఆల్మండ్స్ అనుకుంటాను. మంచిగా ఐస్ క్రీమ్తో కలిపి తింటే పరకలాడితే భలేగా. ఈ మ్యాక్రోకి ఎప్పుడు వచ్చినా కానీ ఒక కప్పు ఐస్ క్రీమ్ మాత్రం పడిపోవాల్సిందే. అబ్బా చల్లగా అంటికిపోతుంది చేతికి. నెమ్మదిగా పట్టుకొని వెళ్ళిపోదాము. వర్మ గారు అసలు వెయిట్ చేస్తున్నారు అక్కడ. మొత్తం రేపు కావాల్సిన సామాన్లన్నీ కార్ట్లో వేసాము. ఇంకా ఏమైనా గుర్తొస్తే ఇక్కడే చెప్పమంటున్నారు. 100 సార్లు అటు ఇటు తిప్పొద్దని. అదేటో ఏదైనా మర్చిపోతే ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాతే గుర్తొస్తే నాకు. ఇలాగా ఇంటి గడప తొక్కిసరికి గుర్తొచ్చేస్తుంది ఏది మర్చిపోయినని. పిల్లలిద్దరిని ఇంట్లో ఉంచి వచ్చాము. వాళ్ళు కూడా తీసుకొస్తే ఏకంగా కార్ట్ పై వరకు నిండిపోయి తుల్లిపోతాయి బయటికి. అవి ఇంపార్టెంట్ ఇవి ఇంపార్టెంట్ అని నాకన్నా ఎక్కువ చూపించేస్తారు చుక్కల ఇంటికి. టీవీస్ మీద ఏవో ఆఫర్ పెట్టారు. అసలు ఎంత చౌకో ఇక్కడ. ఎలక్ట్రానిక్స్ ఇక్కడ నుండి ఇండియాకి పట్టుకెళ్ళలేమని ఒక బాధ తప్పితే, లేకపోతే మడత పెట్టి సూట్ కేసులో పట్టించేద్దును. సామాన్లన్నీ నెమ్మదిగా డిక్కీకి ఎక్కించేద్దాం. లాక్ రావట్లేనట్టుంది. కార్ కీస్ నా దగ్గర ఉంచుకొని నత్తనాడు క్లాస్తున్నాను, తిడుతున్నారు. ఇక్కడ మాత్రం ఫ్రీ కార్ పార్కింగ్. వెళ్ళిపోయే ముందు బిల్ చూపించాలి. స్టార్టింగ్లో తెలియక బిల్ ఇవ్వగానే మడత పెట్టి ఇసిరిసాను అనమాట. అందాకలకి సైడ్కి పెట్టేద్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాగ్లో పెట్టచ్చు. మనం కూడా చెయ్యేద్దాం, లేకపోతే వర్మ గారు హట్ అయిపోతారు. ఇవి కొత్తగా కనపడ్డాయి చిప్స్, రైస్ ఫ్లోర్తో తయారు చేస్తుందంట. ఇవి వేయించడానికి అని చెప్పి స్పెషల్గా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. అందరం కలిసి బుడ్డమ్మ పర్ఫార్మెన్స్ చూడడానికి వెళ్తాం అనమాట. వీళ్ళ పర్ఫార్మెన్స్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ సత్యసాయి బాబా 100th శత జయంతి ఉత్సవాలు సత్యసాయి బాబావి. సో వీళ్ళిద్దరు నాట్యం పర్ఫార్మ్ చేస్తున్నారు అనమాట. అంత పెద్ద మాట. పిల్లలకి ఏదైనా చెప్పాలంటే మరి అంతే కదా. వాళ్ళు చేస్తున్నారంటే గ్రేటే కదా. ఇషాన్ కూడా ఉన్నాడు లాస్ట్ లో. అసలు ఇషాన్ పర్ఫార్మెన్స్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు. ఇషాన్ ఏం పాటరా. ఇంకా అక్కడికి వెళ్ళి మొత్తం డ్రెస్సింగ్ అంతా చేంజ్ చేయాలి. దుంతా ఇషాన్ అది పిల్లో కింద వేసుకోవచ్చు కదరా. సీట్ బెల్ట్ హ్యాకింగ్ పేక పట్టింది. అశోక్ అని జంక్షన్ లో ఉన్నాం అనమాట. ఇదిగోండి సిగ్నల్. నీ కార్లు వెయిట్ చేస్తున్నాయో. ట్రాఫిక్ వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్ర వచ్చేస్తుంది అంటుంది. కాకపోతే నీ బన్నీ హ్యాండ్ బ్యాగ్ ఏది? ఎంత క్యూట్ ఉందో. వెళ్ళి డాడీ టైం అయిపోతుంది అంటున్నారు. పద. ఇగో అదే స్కూల్. ఆ స్కూల్లోనే జరగబోతుంది అనమాట ఇప్పుడు ఈవెంట్. ఈశాన్ ఏడి దూసుకెళ్ళిపోతున్నాడు ఏకంగా. ఎంత ప్రాక్టీస్ చేస్తాడో. హీరో కనపడడం లేడు, ఆగిపోతాడు. బాబా గారికి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోదాం. వర్మ గారు వచ్చిన వెంటనే అసలు ఈ చైర్ మీదే అనమాట అలా కళ్ళీనికి. రియల్ సత్యసాయి బాబు గారు ఆయన చైర్ అంటది, ఆయన కూర్చునేదంట. ఈ ఈవెంట్కి ఇండియా నుండి తీసుకొచ్చారంటే ఈ చైర్ని. సింహాసనంలా ఉంది. అలా మొత్తం సెట్ అంతా తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ దీపమది పెట్టలేదు. దీపమది పెట్టిన తర్వాత ఇంకా సాయిబాబా రియల్గా వచ్చి కూర్చొని ఈరోజు జరిగే కార్యక్రమాలన్నీ చూస్తారని నమ్మకంతో పెట్టినట్టున్నారు. కరెక్ట్గా స్టేజ్కి ఎదురుగా ఫస్ట్ చైర్ ఇలాగా మిడిల్లో వేశారు.
మా నాన్నగారు మా నాన్నమ్మ గారు అందరూ పుట్టపర్తి వెళ్ళారు, మమ్మల్ని మాత్రం తీసుకెళ్ళలేదు చిన్నప్పుడు. అంటే వాళ్ళు వెళ్ళిన టైంకి మేము బాగా చిన్నపిల్లలం. నేను అప్పుడెప్పుడో 5th క్లాస్ 6th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వెళ్ళినట్టు గుర్తు, పుట్టపర్తి భరతనాట్యం చేయడానికి వెళ్ళింది. కానీ ఈ బాబా గారి గురించి చాలా బాగా మాట్లాడుకుంటేవారు, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసేవారని. నిజంగా గొప్ప మహానుభావులు, ఎన్ని స్కూల్స్ ఎన్ని హాస్పిటల్స్ కట్టించారో. ఇదిగో మన పిల్లలందరూ పర్ఫామ్ చేయబోయే స్టేజ్ ఎదురుగా ఈ చైర్, మంచిగా ఈ కుర్చీ చుట్టూ ముగ్గులేశారు నీట్గా, కుర్చీ వెనక కలసం పెట్టారు. 100th బర్త్డే కదా. ఇది యాక్చువల్లీ ఒక పెద్ద థాయ్ స్కూల్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన పిల్లలతో పాటు థాయ్ పిల్లలు కూడా ఇక్కడ పెర్ఫామ్ చేయబోతున్నారు. ఇంకా చాలా మంది రావాలి, స్టార్ట్ అవ్వడానికి 1 గంటైనా టైం పడుతుంది. అందగలికి కావాలంటే ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోమన్నారు అనమాట స్టేజ్ మీద. ఇంకా అందుకే పిల్లలందరినీ ఎక్కించాము. ప్రాక్టీస్ అయిపోతే డ్రెస్సింగ్ చేంజ్ చేసేద్దాం. బాగా చేస్తున్నారు పిల్లలందరూ. ఇక్కడ ఈ అక్క చేసి చెప్తున్నారు పిల్లలకి. అసలు చాలా బాగా నేర్పించారు పిల్లలందరికీ, ఈజీగా అందరూ చేసే విధంగా. కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంది అసలు. ఈ పిల్లలందరూ సడన్ గా ఎలా వచ్చారు అనుకుంటున్నారు కదా. వీళ్ళు మరీ చిన్నపిల్లలు కాబట్టి లాస్ట్ ఒక 1 minute అలా వచ్చి ఇలా క్లాప్స్ కొట్టేలాగా పెట్టారు. పిల్లలందరూ రెడీ అవుతున్నారు. మన చిన్నమ్మకు వడ్డానం లూజ్ అయిపోయింది. సౌమ్య గారు దగ్గరుండి గాజులు వేయించారు. అసలు ఈ అక్క చేతిలో ఏం మ్యాజిక్ ఉందో కానీ అందరినీ చకచకా ఎంత బాగా రెడీ చేస్తున్నారో. ఫస్ట్ ఒకరి తర్వాత ఒకరికి కొప్పులేసి పువ్వులు పెట్టేశారు. ఇప్పుడు ఇంకా అందరికి ఐబ్రోస్ పైన తిలకం చుక్కలు పెడుతున్నారు. నేహ గారు అందరికి బ్లష్ పెడుతున్నారు వరుసగా. కరెక్ట్ టైంకి ఇవి దగ్గర బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, తీసుకున్నాను. మన చిన్నమ్మ బ్యాంగిల్స్ టైట్ అయిపోయాయి అనమాట బాగా. అసలే ఈ బ్యాంకాక్లో అప్పుడు కూడా కొందామంటే దొరకవు కూడా. భలే రెడీ చేస్తున్నారు పిల్లలందరినీ బొమ్మల్లాగా. భలే క్యూట్కున్నారు. ఏదైనా ఆడపిల్లలను చూస్తే గొప్ప ముచ్చటగా అనిపిస్తుంది. ఈ మగపిల్లలందరికీ చొక్కా ప్యాంట్ వేసాము, ఇంక పారిపోయారు అనమాట ఆడుకోవడానికి. ఈ పిల్లలందరూ చక్కగా కుదురుకో చోటు కూర్చొని మంచిగా రెడీ అవుతున్నారు. అద్భుతం అసలు. ఈ పిల్లలిద్దరూ ఏ ఈవెంట్ అయినా కానీ క్లాసికల్ డాన్స్ మాత్రం చాలా బాగా చేస్తారు. తాయి పిల్లలు చక్కగా మన గణేష సాంగ్ పాడుతున్నారు. సరిగ్గా నేను కెమెరామ్యాన్ వెనక నించున్నాను, ఇంకా పిల్లలందరూ సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు. కానీ మన పిల్లలందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. పిల్లలందరినీ ఇలా ఎంకరేజ్ చేస్తున్న పెద్దవాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. అందరికీ డ్రెస్సింగ్ కూడా చాలా బాగా సెట్ అయ్యింది. అందరూ చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. ఇషితకైతే ఇదే ఫస్ట్ టైము ఇంత పెద్ద స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం. పట్టుపరుకుని వేసుకొని మన తెలుగుదనం ఉట్టిపడేలా రెడీ అయ్యారు అందరూ. ఈ సాంగ్ కి బ్యాక్గ్రౌండ్ లో విష్ణుమూర్తి దశావతారాలు చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్ రావాలి. ఇక్కడ థాయ్ వాళ్ళల్లో కూడా చాలా మంది విష్ణుమూర్తికి మహాభక్తులు. పిల్లలందరూ ఒక లైన్ ఫామ్ అవుతున్నారు. ఈ సాంగ్ లో పార్టిసిపేట్ చేస్తానన్న పిల్లలందరినీ ఒకవేళ డాన్స్ చేయలేకపోతే చక్కగా ఇలా లాస్ట్ లో కూర్చోబెట్టి భజన చేయించారనమాట. నాకు మాత్రం భలే అనిపించింది ఇద్దరు దాంట్లో పర్ఫామ్ చేయడం. అబ్బాయి ఎంత క్యూట్ గా చప్పట్లు కొడుతున్నారో, బుద్ధిమంతుల్లా కనిపిస్తున్నారు అందరూ. పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. తెలిసి తెలియని వయసులో మనం ఎంత డిసిప్లిన్లో పెట్టేద్దామన్నా ఈ 5-6 ఏళ్ళ వయసులో వాళ్ళ మైండ్ అంత సపోర్ట్ చేయదు. బాగా యాక్టివ్గా ఉన్న పిల్లలు ఆడుకుందామనే చూస్తారు ఎప్పుడును, ప్లేస్తో సంబంధం లేకుండా. దైవంని నమ్మినప్పుడు పిల్లల్ని కూడా అర్థం చేసుకోవాలి. ఈ చిన్నతనం వాళ్ళకైనా మనకైనా మళ్ళీ మళ్ళీ రాదు. అది తెలియక మన పెద్దవాళ్ళం కొన్నిసార్లు రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటాము. ఈరోజు ఈవెంట్కి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఈ స్టేజ్ మీద జరుగుతున్న ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ అద్భుతమే. చిన్నమ్మ అలా నెమ్మదిగా మా దగ్గరికి వచ్చింది. కాస్త వాటర్ తాగించి తీసుకొద్దాం మళ్ళీ. తమ్ముడేడమ్మ అంటే స్టేజ్ దిగ్గానే పారిపోయాడు అంటుంది. ఆండి పట్టుకోవడం మన వల్ల కాదు. అసలు వీళ్ళందరినీ చూస్తుంటే ఎంత పీస్ఫుల్గా ఉందో. ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. కార్తీ చూడు, ఇషాన్ పాపం ఇంకా వాటర్ తాగలేదు. ఇందాక నుంచి దాహం అన్నారు. ఇద్దరిని తీసుకెళ్ళాలి. హారతి ఇస్తున్నారని చెప్పి అందరూ స్టేజ్ ఎక్కారు. ఓం సాయిరామ్. పిల్లలందరూ మాత్రం మంచిగా ఎంజాయ్ చేశారు ఈరోజు. ఇవి స్వామివారి పాంకోడ్లు అనుకుంటాను, బాగున్నాయి. ఈరోజు ఇవన్నీ చూసే అవకాశం దొరికింది. మీ అందరికీ కూడా చూపించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ చిన్నోళ్ళిద్దరు ట్విన్స్ భలే క్యూట్గా ఉంటారు. మన వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటోకి రెడీ అవుతున్నారు. అసలు దండం పెట్టుకొని ఎంత బుద్ధిగా నించున్నారో. అందరూ వచ్చారు, కాకపోతే ఒక టీచర్ మిస్ అయిపోయారు, సుశీల గారు. నాకు కూడా ఈ అక్క దగ్గర డాన్స్ నేర్చుకోవాలని కోరిక, క్లాసికల్ డాన్స్. మన తెలుగు అసోసియేషన్ తరపు నుండి వచ్చిన పిల్లలందరూ వీళ్ళు. అందుకే పెద్దవాళ్ళందరితో కలిపి ఒక ఫోటో మెమరబుల్గా ఉంటుంది. జస్ట్ ఇప్పుడే ఫోటో అయిపోయింది. పిల్లలందరినీ ఈ సైడ్ నుంచి తీసుకొచ్చి లైన్గా నించోబెట్టమన్నారు. సర్టిఫికేట్స్ ఇస్తారనుకుంటాను. ఇంతకీ ఏంటది పిల్లలు ఎవరు వదలట్లేదు. ఇది అసలు నవంబర్లో జరగాల్సిన ఈవెంట్. ఇక్కడ థాయిలాండ్ క్వీన్ మదర్ లేకపోవడం, ఇంకా అన్ని ఈవెంట్స్ ఆపేశారు. ఇంక ఇలా స్టేజ్ దిగడం లేటు. బుడ్డం పట్టుకుంది, వడ్డానం తీసేయండి, నెక్లెస్ తీసేయండి అని. మొత్తం అంతా ప్యాకప్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుదాము. కిందకి వెళ్ళి ప్రసాదం తిని ఇంకా అటు నుంచి అటు బయలుదేరిపోవడమే. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఉండేట్టున్నారు. చిన్న పరిగెడుతుంది. అందాకలకి బ్యాగ్స్ బయట పెట్టేద్దాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ అండర్ గ్రౌండ్ టనల్లోంచి వెళ్తుంటే అసలు ఆనందమే వేరు. ఇక్కడ నుండి ఒక 40 minutesలో వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఆడుతూ పాడుతూ పాటలు వినుకొని వెళ్ళిపోదాము. ఇష్ట బర్త్డే వ్లాగ్లో కలుద్దాం.